వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మమండవా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. వాలంటీర్లకు వైసీపీ బై బై, కూటమినైతేనే పాలు పోసిన జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్ గా వాలంటీర్ల అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి వచ్చిన కొన్ని కామెంట్స్ కానీ ఒక క్లారిటీ అనుకోవాలి, దాన్ని కమెంట్స్ అనుకోలేం మనం. వాలంటీర్ల అంశంలో నిజంగానే ఒక స్పష్టత వచ్చినట్లయింది. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి అనేది లేటెస్ట్గా ఈ అంశానికి సంబంధించి ఏదైతే గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి, ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. వాలంటీర్ల కారణంగానే మనం గత ఎన్నికల్లో నష్టపోయాం, వాలంటీర్ల కారణంగానే మనం ఇబ్బంది పడ్డాం, సో వాలంటీర్లు ఎంత పక్కన ఉంచితే అంత బెటర్ ఈ వ్యవస్థని అని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గుడివాడ అమర్నాథ్ ఇలాంటి కామెంట్స్ చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానో వైసీపీ అధిష్టానానికి సమ్మతం లేకుండానో ఆయన చేశారని కూడా మనం అనుకోలేం. సో అలా ఈరోజు తాను చెప్పకనే పార్టీ స్టాండ్ని ఈరోజు తన నోటి ద్వారా గుడివాడ అమర్నాథ్ బయటపెట్టారని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఈరోజు ఆ స్థాయిలో ఆయన వాలంటీర్ల గురించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలోనే ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ఇరుకుని పెడతానే వచ్చింది. గతంలో మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన 151 సీట్లతో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సరే ఆయన పరిపాలన విధ్వంసం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. పర్టికులర్గా సెక్రటేరియట్ వ్యవస్థను కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ ఇనిషియేషన్ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మనం చూసాం చాలాసార్లు ఆ పార్టీ నేతలే వాలంటీర్ నియామకం జరిగిన తర్వాత, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ నియామకం జరిగిన తర్వాత గ్రామ సచివాలయాలు, సో ఎంతోమంది వైసీపీ కార్యకర్తలకు మేము జాబులు ఇచ్చామని వాళ్ళు ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ ఆ పార్టీ మీద డిపెండ్ అయిన వాళ్ళు, ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను తీసుకొచ్చి వాలంటీర్లుగా అదేవిధంగా చూస్తే సెక్రటేరియట్ ఎంప్లాయీస్గా నియమించే ప్రయత్నం జరిగింది అనేది ఎవరు కాదనలేని వాస్తవం. అలా అని అందరూ వైసీపీ వాళ్ళే ఉన్నారా దాంట్లో అంటే లేరు. అందరూ చాలా మంది బయట నుంచి వచ్చి ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి జాబ్ ఇస్తానంటే, వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తానంటే ఎక్కడెక్కడి నుంచి పాపం మంచి మంచి సాఫ్ట్వేర్ జాబ్లు వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకున్నారు? ఒక వాలంటీర్గా చేయడం అంటే ఇంట్లో తమ ఊర్లో వాలంటీర్ జాబ్ చేయడము అంటే తమ ఇంట్లో ఉండడం, తమ గ్రామంలో ఉండటం, తమ తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటం, తన ఫ్యామిలీకి దగ్గరగా ఉండటం, అది రెస్పాన్సివ్గా ఫీల్ అయ్యారు చాలామంది. సో అన్ని విధాలా తమకి ఇది అనువుగా ఉంటుంది కాబట్టి, అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ జాబు, అది గౌరవ వేతనం అయినా సరే, చాలా తక్కువ శాలరీ అయినా సరే, మంచి మంచి హైదరాబాద్లో లాంటి చోట్ల, బెంగళూరు లాంటి చోట్ల కొన్ని జాబ్స్ను వదులుకొని మరి చాలామంది ఆ రోజు ఇది ప్రభుత్వ ఉద్యోగం అన్న స్థాయిలో అక్కడ రిక్రూట్ కావడం జరిగింది వచ్చి పాపం స్వచ్ఛందంగా. సరే వైఎస్ఆర్సీపీ నేతలే, వైఎస్ఆర్సీపీ క్యాడరే కాదు, వైఎస్ఆర్సీపీ ఫాలోయర్స్ ఎంతమంది ఉంటారు? దాదాపు 2 లక్షల మందిలో వైఎస్ఆర్సీపీ దాంట్లో ఒక 5 or 6% ఉంటారేమో. మిగిలిన వాళ్ళంతా చాలా కామన్ ఫ్యామిలీ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే వాళ్ళకి న్యాయం జరిగిందా అంటే న్యాయం జరిగిందని చెప్పలేము మనం. ఎందుకు చెప్పలేము అంటే వాళ్ళని ప్రభుత్వ పరంగా అధికారికంగా వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, ప్రభుత్వ పరంగా తీసుకున్న కనీసం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు? గౌరవ వేతనం అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చేది ఎంత? నెలకి 5,000 గౌరవ వేతనంతో వాళ్ళు ఊర్లో ఉండి వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ సంసారం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, ఎలా లీడ్ చేయగలరు? వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంతోమంది వాలంటీర్లు 5 ఏళ్ల పాటు నరకం చూసిన సందర్భాలు నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాలంటీర్లు కూడా ఉన్నారు. సరే ఇది అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఒక ప్రెజర్ బిల్డ్ చేసే ప్రయత్నం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. వీళ్ళని ఒకవైపేమో వాళ్ళకి శాలరీ 5,000 మాత్రమే ఇస్తారు, వాళ్ళని అన్ని పనులకు పార్టీ తరపున ప్రభుత్వం తరపున వాడుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్తున్నా సరే ఈ వాలంటీర్లే వెళ్ళి జనాన్ని తోలుకొని రావాలి, అక్కడికి జనాల్ని ఎంతోమందిని వాళ్ళని చేసుకొని రావాలి పూర్తి స్థాయిలో. వైసీపీ ఇంకా లోకల్గా ఎవరైనా టీడీపీ నేతలు ఉంటే, టీడీపీ క్యాడర్ ఉంటే వాళ్ళు అసలు ఏ క్యాస్ట్ వాళ్ళు టీడీపీ వైపు ఎందుకున్నారు ఇన్ని రోజుల నుంచి, వైసీపీ వైపు ఎందుకు రావట్లేదు, ఇలాంటి లెక్కలన్నీ కూడా వాళ్ళే తీయాలి. అసలు వాలంటీర్లు చేయని పనే ఉంది పాపం. 5 ఏళ్ల పాటు సెఫాలజిస్టులుగా పనిచేశారు, జర్నలిస్టులుగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కార్యకర్తలుగా పనిచేశారు. పనిచేయని వాళ్ళు ఉన్నారేమో వేళల్లో, కానీ మెజారిటీ వైఎస్ఆర్సీపీ కోసం వాళ్ళు బలవంతంగా రుద్దబడ్డ ఒక సైనికుల్లాగా పనిచేశారు. మెజారిటీ, చాలా మెజారిటీ, మ్యాక్సిమం ఒక 40, మనం 75, 100 మెంబర్స్ అనుకుంటే 100లో ఒక 75 మెంబర్స్ దాకా జగన్మోహన్ రెడ్డి కోసం సైనికుల్లో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సరే ఇదే సమయంలో వాళ్ళు కొంతమంది పక్కదారులు పట్టిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఆ ఇచ్చే శాలరీ సరిపోకో, లేకపోతే అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఫ్లెక్సిబిలిటీసో, లోకల్గా ఉన్న నేతలతోని టైఅప్ అవ్వడము, ఇలా వాళ్ళ మీద కొంతమందిలో అమ్మాయిల మీద కంప్లైంట్స్ రావడం కానీ, దొంగతనాల విషయంలో కంప్లైంట్స్ రావడం కానీ, ఇలా మ్యానిపులేషన్స్ జరగడం కానీ చాలా జరిగాయి. ఇలాంటి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అటు ప్రతిపక్షానికి కూడా టార్గెట్ అయింది ఈ వ్యవస్థ. ప్రతిపక్షానికి అంత స్థాయిలో టార్గెట్ అవ్వడానికి కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సైనికుల్లా పనిచేసిన కారణంగానే.
అయితే ఇంతకన్నా పెద్ద ముప్పు వైఎస్ఆర్సీపీకి వచ్చింది వీళ్ళ వల్ల. ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవవేతనం, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని నెత్తినెక్కించుకుంటాం, ఇదే చెప్తా వచ్చేవాళ్ళు. ఎక్కడికక్కడ వాళ్ళు శాల్వాలు కప్పి సన్మాన కార్యక్రమం పెట్టేవాళ్ళు ఏదాడుకోవద్దు. వాళ్ళకి అయ్యే మిగిలినట్టుంది. 5,000 శాలరీ ఎటు సరిపోదు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కప్పిన శాల్వా తప్ప ఏమీ మిగలలేదు చివరికి వచ్చేటప్పటికి. అయితే కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవ్వడానికి కారణం ఏంటి? లోకల్ బాడీస్ రానివ్వండి, ఏ ఎన్నికలు రానివ్వండి, ప్రతి ఎన్నికల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం సైనికుల్లా పనిచేసేవాళ్ళు. ఆఖరికి ఎన్నికలు, మొన్నటి ఎన్నికల్లో అయితే 24 ఎన్నికలకు ముందు కూడా వాళ్ళు అంతే పనిచేశారు, బలవంతంగా వాళ్ళని పనిచేసేలాగా చేసేవాళ్ళు. అయితే ఇది అధికార పార్టీకి టార్గెట్ అయింది. అయితే ఎక్కడ ఎకాఎకిన ఇంతమంది వాలంటీర్లు వద్దు అంటే తమ నెగిటివ్ అవుతుందో అనుకుంది అధికార పార్టీ. అందుకని వాళ్ళు ఏం చేశారు? మేము మీ వేతనం పెంచుతాం, మీకు 10,000 చేస్తామని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం నుంచి హామీ రావడం జరిగింది వాళ్ళకి. నిజంగానే వీళ్ళు కూడా 10,000 ఇస్తారేమో అని చెప్పి వాళ్ళు నమ్మారు పాపం. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళకి అఫిషియల్గా గవర్నమెంట్ నుంచి 10,000 ఇవ్వాలి అంటే 10,000 వాళ్ళు అఫిషియల్గా లేరు ఎంప్లాయీస్ లాగా గవర్నమెంట్ నుంచి. పవన్ కళ్యాణ్ పాపం పదే పదే ఈ అంశాన్ని చెప్తా ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు వాలంటీర్ వ్యవస్థను మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడ వాళ్ళని అకామిడేట్ చేయాలి, అసలు ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. రేషన్ వెహికల్స్ అనుకోండి, వాళ్ళకే ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకే ఎంతో కొంత చెప్పి ప్రభుత్వం లాస్ అయినా సరే ఇచ్చేయడం జరిగింది. అసలు ఇంత పెద్ద వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలనేది కూడా అంత కన్ఫ్యూజన్లో ఉంది ప్రభుత్వం. అందుకే ఒక హామీని, తమ గతంలో ఇచ్చిన హామీని కూడా వాళ్ళు ఈరోజు ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నారంటే టెక్నికల్గా అది సాధ్యం కావట్లేదు అధికారికంగా. సో ఇది అటు కొంతమంది ఆల్మోస్ట్ వాలంటీర్లు కూడా హోప్ పోయినట్టుంది ఈ అంశం మీద. ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ లేని కారణంగా వాళ్ళు కూడా ఈ అంశాన్ని వదిలేశారు. కానీ ఈ వ్యవస్థ ద్వారానే వైఎస్ఆర్సీపీ చాలా డ్యామేజ్ అయింది. ఎందుకు డ్యామేజ్ అయింది? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్యారలల్గా వాలంటీర్ వ్యవస్థను డెవలప్ చేశారో గ్రామాల్లో, ఇప్పుడు నేను ఒక వాలంటీర్ని అనుకోండి, ఎప్పటి నుంచో ఒక పంచాయతీ సెక్రటరీనో లోకల్గా ఒక సర్పంచ్ ఉంటారు. నా చేతుల మీదుగా వాళ్ళకి రేషన్ అందుతూ ఉంది, నా చేతుల మీదుగా వాళ్ళకి పెన్షన్ అందుతూ ఉంది, నా చేతుల మీదుగా నేను ప్రతిరోజు వాళ్ళని టచ్ చేస్తూ ఉన్నాను. పెన్షన్ ఎత్తుకొని ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే ఆటోమేటిక్గా హ్యూమన్ టచ్ ఉంటుంది. నాకు వచ్చే గౌరవం అక్కడున్న సర్పంచ్కి రాదు, నాకు వచ్చే గౌరవం అక్కడున్న పంచాయతీ సెక్రటరీకి రాదు. ఆల్మోస్ట్ ఇది ఈ రకంగా ఏం జరుగుతుంది? అక్కడ సర్పంచులుగానో లోకల్గా అటు రాజకీయంగా పదవుల్లో చిన్న పదవుల్లో ఉండే వాళ్ళు అంతా కూడా పార్టీ క్యాడరే ఉంటారు. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ జెండా మోసిన వాళ్ళు. వాళ్ళకి విలువ ఇవ్వకుండా వాలంటీర్ అతను పక్కపక్కన నుంచుంటే వాలంటీర్కే గౌరవం ఎక్కువ దక్కుతూ ఉండింది. ఇది అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళల్లో చాలా అసంతృప్తిని, వైసీపీ క్యాడర్లోనే కాదు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నేతల్లో చాలా అసంతృప్తిని కలిగించింది చాలా కాన్స్టిట్యున్సీల్లో. ఇది చాలా డ్యామేజింగ్ కూడా కారణమైంది. వైఎస్ఆర్సీపీకి చాలా డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఒక సర్పంచ్ ఒక వీధి బల్బు పెడదామన్నా కూడా అక్కడ సచివాలయంలోనో లేకపోతే వాలంటీర్లను అడుగు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళు ఇంత పెన్షన్ ఇస్తున్నారని చెప్పే ముందే వాలంటీర్లు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినాయి, ఇరుకుని పెట్టినాయి. అందుకే వాలంటీర్ వ్యవస్థ అనేది పార్టీ నుంచి డీలింక్ అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గమనించుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. సరే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10,000 హామీ ఇచ్చింది కాబట్టి ముందే ఆల్మోస్ట్ 2 yearsగా వైఎస్ఆర్సీపీ నుంచి ఇదే డిమాండ్ వస్తూ ఉంది. వాలంటీర్లకు 10,000 అన్నారు, వాలంటీర్లకు 10,000 అన్నారు, మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో అటు వాలంటీర్ల వైపు నుంచే మాత్రం ఆ స్థాయిలో అయితే లేదు డిమాండ్. 1-2 సార్లు వాళ్ళు ఏదో ఒక 10 మంది రోడ్డు మీదకి వచ్చి హడావిడి చేయడం తప్ప ఆ స్థాయిలో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చినట్టు ఉంది నాకు తెలిసి. ఈ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం ముందుకు వెళ్ళలేకపోతుంది అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు కాబట్టి. అయితే వైఎస్ఆర్సీపీ మళ్ళా అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరిస్తుందేమో అన్న అంచనాలు కొంతమందిలో ఉన్నాయి పాపం వాలంటీర్లో, ఆ పార్టీని నమ్ముకున్న వాలంటీర్లో. అయితే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ వ్యవస్థకు గుడ్ బై చెప్పేలాగా ఈరోజు గుడివాడ అమర్నాథ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఏం కామెంట్స్ చేశారు గుడివాడ అమర్నాథ్? ఈ వాలంటీర్ల వ్యవస్థ కారణంగానే మనం ఇబ్బంది పడ్డాం, ఈ వాలంటీర్ల వ్యవస్థ కారణంగానే కింది స్థాయిలో పార్టీ క్యాడర్కు అండ్ వాలంటీర్లకు మధ్య పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ మధ్యలో ఆ వ్యాక్యూమ్లోకి ఆ వాలంటీర్లు ఆ సచివాలయ వ్యవస్థ రావడం జరిగింది. ఈ కారణంగా సచివాలయ వ్యవస్థ మీద అన్ని కామెంట్స్ లేవు, నెగిటివ్ కామెంట్స్. వాలంటీర్ల వ్యవస్థ మీద అంత ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళ కారణంగానే పార్టీకి డ్యామేజ్ జరిగింది. వాళ్ళని నమ్ముకొని అసలు పార్టీ క్యాడర్ని పక్కన పెట్టి మనం ఎంతో డ్యామేజ్ చేసుకున్నాం, ఎన్నో తప్పులు చేసాం. సో ఎందుకు ఆ వ్యవస్థను మనం పక్కన పెడితే బెటర్ అని చెప్పేసి చాలా క్లారిటీగా గుడివాడ అమర్నాథ్ చెప్పడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ ఇప్పటిదాకా మాట్లాడిన అంశాల కంటే ఈ అంశం నాకు బాగా నచ్చింది. చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. ఉన్నట్టు ఒప్పుకున్నారు గుడివాడ అమర్నాథ్ ఈ విషయంలో. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మేము చేసిన తప్పులే, మా నోటి దురుసే మమ్మల్ని ఓడించింది అని ఎలాగో హుందాగా ఒప్పుకున్నారో ఈ వాలంటీర్ అంశం మీద కూడా ఆయన అలాగే ఒప్పుకోవడం జరిగింది. మరి పార్టీ అధిష్టానం నిర్ణయం ఇలాగా ఉందా, లేకపోతే పార్టీతో సంబంధం లేకుండా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని గుడివాడ అమర్నాథ్ చెప్పారా అనేది కూడా ఇక్కడ ఒక డౌట్ ఉంది. కానీ ఈరోజు అంత పెద్ద డెసిషన్ని మాట్లాడే ముందు పార్టీని సమ్మతి లేకుండానో పార్టీ అధినేత వైపు నుంచి ఒక కన్సర్న్ లేకుండానో గుడివాడ అమర్నాథ్ ఒక్కడే రివీల్ చేస్తాడని అయితే నేను అనుకోవట్లా. కానీ ఆయన తెలియకుండా మాట్లాడాలని కూడా అనుకోవడానికి లేదు. సో మొత్తం మీద అయితే వాలంటీర్ వ్యవస్థకు తమ వైపు నుంచి మద్దతు లేనట్టే ఆ వ్యవస్థను పక్కన పెట్టాలి అని
వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నట్లయింది. సో ఈ నిర్ణయం ద్వారా కూటమి ప్రభుత్వం మీద ఒక ప్రెజర్ అయితే బిల్డ్ అయ్యే అవకాశం ఉండదు. సో వాళ్ళ ఎత్తున పాలు పోసినట్టే అనుకోవచ్చు ఈ విషయంలో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.